ఈ యొక్క 7వ వాక్యాన్ని వివరించుటకు నాకు ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘ దీవెనకు కూడా మనం తెలియజేసుకున్నాను. ఈ యొక్క 7వ మాటను 6 మాటలు అయిపోయి ఇప్పుడు దాకా అందరూ వివరించారు. 7వ మాటను మనం వివరించడం. 7వ మాటను చదువుకుందాం ఒకసారి. ఒక సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని నేను చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధానంలోకి వెళ్తాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు చేసుకున్నాం ప్రభు. ఈ యొక్క 7వ మాటను అల్పుడనైనా నన్ను ఎంచుకున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభు. ఈ వాక్యము వివరించుకుని కృప కనికరం దయచేయం. నన్ను నీ నోటి బోరగా వాడుకోము తండ్రి. నిశ్చితమైన మాటలను పలుకుటకు నాకు నువ్వు సహాయం చేసి నడిపించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పరివేటున్నాను తండ్రి. ఈ యొక్క 7వ మాట కానీ చూసుకున్నట్లయితే, ఈ యొక్క 7 మాటలు 7వ మాట అని మన సిలువలో 1 నుండి 7 చూసుకుంటాం. అలాగే ఈ యొక్క సృష్టిని చేసినటువంటి ప్రభువైన యేసు తండ్రి అంటే పాత నిబంధనలు యెహోవా దేవుడు అంటారు. అందులో చేసే పాత నిబంధనలు చెల్లకి 6 రోజులు ఆయన ఏం చేశాడు, సృష్టిని చేసి ఏం చెప్తాడంటే సమాప్తం అని చెబుతాడు. 6వ మాటతో కూడా ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఆ వచనం కనపడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఆకాశమును భూమిని వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడిను. 2వ వచనం కానీ చూసుకున్నట్లయితే ఏముంటుందంటే, 7వ దినమునకు ముందుగా దేవుడు తను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించను. వచనాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, అందుకని ఎక్కువ చూపును కంప్లీట్ చేస్తాం, తక్కువ టైం కాబట్టి. చూడండి, ఇక్కడ 6 శిలువలో 6 మాటలు కలిగినప్పుడు 6వ మాట ఏమైంది, వ్యవహారంలో సమాప్తమైంది. కాబట్టి ఏమన్నాడు, సమాప్తమైంది. 6 రోజులు సృష్టిని చూసి దేవుడు ఏమన్నాడు, 7వ రోజు ఏం చేశాడు. అలాగే ప్రభువారు కూడా 7వ రోజు నా ఆత్మను అప్పగించుకున్న తర్వాత ఆయన విశ్రాంతి. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో చేస్తున్నారు. అర్థమైంది కదా ఇది ఈ మాట. కాబట్టి ప్రభువారిని 6 రోజులు సృష్టిని చేసినట్లే శిలువలో కూడా 6 మాటలు పలికాడు. అలాగే 7వ రోజు విశ్రమించినట్లే ఆయన కూడా 7వ మాటను పలికిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే పని ఉండదు, మన కొరకును విజ్ఞాపన చేయటమే. కాబట్టి కొంతమంది, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాను, నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో తెలుసా అంటే, మన వల్లనే అన్నాడు. మన వల్లనే యేసు ప్రభు చనిపోయాడు. తనకు తాను ఏం చేశాడు, సాక్రిఫైస్ చేశాడు, అర్పించుకున్నాడు. మనం చేసిన పాపం నిమిత్తం అదొకే, కానీ ఆయన ఏం చేశాడంటే తనకు తాను అప్పగించుకున్నాడు. ఇందాక మా మామ చెప్పినట్టు ఎవరు కూడా ఆయనకి ఏంటంట, నేను చనిపోవటానికైనా బ్రతికుండటానికైనా అధికారం నా తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొంది ఉన్నాను. యోహాను సువార్త 10:18 చూసుకున్నట్లయితే, ఎవడనో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని నేను పెట్టుటకు తీయటకు నాకు అధికారము కలగదు. ఇది ఎవరి వల్ల నేను ఈ ఆజ్ఞ పొందుతానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల, అంటే పరలోకమున్న తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతాను. అంటే సిలువలోకి ఆయన సాక్రిఫైస్ అంటే ఆయనకి ఇష్టానుసారంగా ప్రాణం పెట్టాడు. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభువారిని అక్కడ ఉన్న కొంతమందిని అడిగితే యూదులు చంపేశారు, పరిసయ్యులు చంపేశారు, లేదా వేరే వాళ్ళు చంపేశారు అనుకుంటున్నారు. కాదు, ఆయన అంతటికి ఆయన సాక్రిఫైస్ చేశాడు. ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమను బట్టి, మనము చేసిన పాపముల నిమిత్తమై ప్రభువారు ప్రేమను పట్టాడు. అది కూడా ఉంటుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 23లో చూసుకున్నట్టే, ప్రభువును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అనే వచనం కూడా ఉంటుంది. అపోస్తల కార్యం 2:23లో కానీ చూసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క దేవుడు నిశ్చయించిన సంకల్పమును అప్పగింపబడిన ఈయనను చంపితే ఎవరు అంటున్నా, మీరు తెలియని జనాంగం ఏమనుకుంటున్నారంటే మనం వేసామనుకుంటున్నారు. కానీ ఆయన ఏం చేశాడు, సాక్రిఫైస్ చేశాడు. అంటే ఆయన సిలువలో తన ఇష్టానుసారముగా ఆయన సిలువలో యాగమైపోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన పాపము నిమిత్తం ఒకటి మనము, అది కూడా ప్రభువు చెప్తాడు,
ఎలాగంటే ఇవి ఆయన మరణించడానికి కూడా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం కొన్ని వచనాలు చూపిస్తాను, ఎందుకంటే చూపిస్తేనే కరెక్ట్గా అర్థమైపోతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటము కనబడలేదు, కాబట్టి ఆయనలో పాపము లేదు. సిలువేయబడిన వాళ్ళలో పాపము లేదు. ఈ బలి ఒక్కసారి జరగాలి. హెబ్రీ పత్రిక 10:12. ఈయనైతే పాపముల నిమిత్తమై మాటను గట్టిగా పట్టుకోండి, ఒక్క బలిని అర్పించి, అంటే ఒక్కసారి బలి జరగాలి. ఇదివరకు ఎలా జరిగిందో తెలుసు, ఎట్లాంటి అది కూడా చూపిస్తాను మీకు. హెబ్రీ 10 దాని కింద 4వ వచనం కానీ ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుటకు అసాధ్యము, పాపములను తీసివేయుటకు అసాధ్యము. దాన్ని బట్టి ఈ బలి ఒక్కసారి జరగాలి. ఆ బలి ఎవరి వల్ల జరగాలంటే నీ నా వల్ల కాదు, ఎందుకంటే మనము పాపులము. ఎట్లా అంటే మన ఆలోచన పాపం, మన నోటి నుండి వచ్చే మాటలు కూడా పాపం ఉంటుంది. కాబట్టి మన పాపము, ఆయన నోట ఎందుకు కూడా పాపము లేదు, కపటము లేదు కనుక అలాంటి బలి ఒక్కటే జరగాలి. ఆ బలి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఈ సిలువలో యాగమైపోయాడు. అందు నిమిత్తమే ఆ ప్రభు వారు ఏడవ మాటను పలికే ముందు ఆయన చెప్తాను, ఆ విషయం కూడా చెప్తాను. ఆయన సదాకాలం ఒక్క బలి జరగాలి. అంతకుముందు మనం చూసినట్లయితే యోగు గారు ఉదయం లేచి ఏం చేశారు? బలులు అర్పించేవాడు. తన పిల్లల కొరకును కుమార్తెల కొరకును వాళ్ళ కొరకును బలులు అర్పించాడు. యోగు గ్రంథంలో చూసుకుంటే 1:5 కానీ ఉంటుంది. ఆయన బలులు అర్పిస్తూ ఉంటాడు. ఒక రోజుకి ప్రతిరోజు అరుణోదయమున అని ఉంటుంది. అక్కడ అరుణోదయమున అంటే ఇప్పుడు వాడు 10 మంది పిల్లలు ప్లస్ వీళ్ళిద్దరు 12 మంది, ఇంకాను వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కొరకును కూడా ఒక అర్పించున్నట్లయితే రోజుకు ఒక 15 అనుకుంటే 365 రోజులకి ఎన్ని బలులు అర్పించాలి? ఆయన బ్రతికిన కాలం అంతా ఎన్ని బలులు అర్పించాలి? అది ఒక కుటుంబానికి నిమిత్తమే. మిగిలిన కుటుంబాలన్నీ బలి అర్పించాలంటే పక్షులు ఉండవు, జంతువులు ఉండవు, ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు అర్పించుకుంటానే మనిషి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాడు కనుక. కాబట్టి ఆయన ఎందుకు బలి అయ్యాడో అర్థమైందా? ఆయన మన పాపముల నిమిత్తమై బలి అయ్యాడు. రెండోది ఆయన సాక్రిఫైస్ చేశాడు. అంతేగాని ఎవరో తీసుకొచ్చి ఆయన బలి శిలువలో ఎక్కిలేదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మొదటి 6 మాటలు కానీ చూసుకున్నట్లయితే, మొదటి మాట క్షమాపణ చూపిస్తుంది, రెండవది దొంగకు వాగ్దానం ఇస్తున్నాడు, అనగా మాట ఇస్తున్నాడు, మూడవది వచ్చేసరికి తల్లితోటి బాధ్యత ఇస్తున్నాడు, ప్లస్ ఆదరణ కూడా ఆమె చూపిస్తున్నట్లు కనబడుతుంది. నాలుగవది తండ్రిని విడిచినప్పుడు ఎడబాయిట చూస్తున్నాము. 5వ వచనం వచ్చే ఈ లోకంలో ఉన్న ఆత్మ నిమిత్తమైన దాహము కలిగి ఉన్నాడు. 7వ మాట సమస్తము ఈ లోకములో ఆయనకి ఇవ్వబడిన పనిని మొత్తము సమస్తము చేయబడినది. 7వ మాట నా మాట ఇప్పుడు పలుకుతున్నాను. క్రీస్తు వారు చెప్పిన మాట నేను చెప్తున్నాను ఈరోజు. అప్పుడు 7వ మాట అర్థమైంది కదా? అప్పుడు ఎప్పుడు? ఇందాక బ్రదర్ కిషోర్ మనం చెప్పినట్లుగా కూడా యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచెదను. అప్పుడు ఎప్పుడంటే ఆయన శిలువలో ఇంకా కొన్ని సెకన్లు మరణిస్తాడు అన్నప్పుడు అప్పుడు పలుకుతున్నాడు. అప్పుడు దాకా జరిగిందంతా చూసి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? చేయుటకు నీవు ఇచ్చిన నా పని మొత్తం కంప్లీట్ చేశాను ప్రభువా తండ్రి అని చెబుతున్నాడు. అప్పుడు అనే పదమునకు మనము అది తీసుకున్నట్లయితే అట్లా ఆగుతుంది. ఇందాక కూడా చెప్పినట్లు ఆయన ఎలాగ వచ్చాడంటే పరిచారం చేయుటకు రాలేదు. ఆయన ఎలా అనేక మందికి ఆలోచన ప్రాణం ఇచ్చుటకు వచ్చును అని కూడా ఇందాక మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 20:28 కానీ చూస్తుంటే ఆయన పరిచారము చేయించుటకు రాలేదు కానీ ప్రాణము పెట్టుటకు వచ్చును అనే గ్రంథంలో రాయబడుతుంది. ఆయన మళ్ళీ ఇంకొకటి, నేను నీతిమంతులను పిలువుటకు రాలేదు కానీ ఎవరిని పిలువటానికి? పాపులను పిలువుటకు వచ్చానని చెబుతున్నాడు. ఈరోజు నేను ఆ ప్రభు వారు పలికిన మాటను బట్టే ఇక్కడ ఉన్నాము. ఒకటి, అప్పుడు దాకా జరిగిన మొత్తం సమస్తమైనది తండ్రి నేను మహిమపరిచాను ఈ లోకంలో అని చెప్పేసి చెప్పాడు. రెండోది ప్రవచనాలు నెరవేర్పు కొరకు కూడా ప్రభువారు ఆ యొక్క 7వ మాటలు కూడా ప్రవర్తిస్తున్నాడు. కీర్తన 31:5 కానీ చూసుకున్నట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాట ఉంటుంది కీర్తనలో 31:5. అంటే ఆయన సమస్తమును అయిపోయిందని చెప్పాడు. రెండోది ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు నిమిత్తము కూడా ఆ శిలువలో ఆ మాట కలిగినట్లుగా కూడా ప్రకటించింది. మూడోది వచ్చరికి గొప్ప శబ్దముతో కేక వేసి,
అంటే ఆ పదాలను నేను కట్ చేస్తున్నాను, అది అర్థం చేసుకోండి. గొప్ప శబ్దంతో కేక వేసి. కేక ఎప్పుడు వేస్తారు? ఆనందంతో వేస్తాము, లేదంటే బాధలో ఉన్నప్పుడు మనం వేస్తాం. తెలుసు కదా, అది వివరించిన అవసరం లేదు. ఆనందంతో తండ్రికి కుమారుడు ఆనందముతో తన ఆత్మను అప్పగించుకొనిచున్నాడు. పెద్ద కేక వేశాడు. ఆ కేక వెనక కూడా ఒకటి ఉంది. అక్కడ అనేక మంది సమూహం ఉన్నారు. అంతకుముందు ఆ దొంగలు ఇద్దరు అటు ఇటు ఉన్నారు. వాళ్ళని సిలువేసేటప్పుడు ఎవరు రాలా, అక్కడ బైబిల్లో కూడా లేదు. కానీ యేసు ప్రభు వారిని సిలువేసేటప్పుడు చుట్టూ జనాంగం ఉన్నారు. ఆయనను ప్రేమించిన శిష్యులు కొంతమంది చుట్టూ దూరంగా ఉండి చూస్తున్నట్లుగా కూడా కొంతమంది చెప్తా ఉంటారు. అక్కడ ఉన్న శిష్యులు కొంతమంది ఉన్నారు, మరియు తనను పెంచిన తల్లి వాళ్ళు ఉన్నారు, ఇంకా తన యొక్క తిరిగిన మహిమ పొందిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. దానివల్ల యేసుక్రీస్తు వారి వల్ల ఆ యొక్క మహిమను పొంది ఆశీర్వాదాలు పొందిన వాడు కూడా ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. ఆయన కేక వేస్తున్నాడు, పెద్దగా కేక వేస్తున్నాడు. ఎందుకంటే కేక వేస్తున్నాడంటే ప్రభువారు చివరి క్షణం వరకు కూడా సువార్త చాటాలని. ఆ శిలువలో 7వ మాట అరిస్తున్నాడు. ఎందుకంటే ఆ చిన్నగా మాట్లాడితే వినపడదు, అక్కడ ఉన్న చిన్న సమూహం అందరికి వినపడాలి. ఇదిగో తండ్రి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయనకు నా ఆత్మను అప్పగించుచున్నానని పెద్దగా అరుస్తున్నాడు. అంటే ఆ చివర ఉన్న వ్యక్తి కూడా ఆ స్వరమును వినాలి, ఆ చివరున్న వ్యక్తి కూడా ఈ మాట వినాలి. తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, పరలోక రాజ్యం అనే ఉన్నది, అది తెలియాలని ఆయన చివరి ఎండు వరకు కూడా ఏం చేస్తున్నాడు అంటే సువార్తను చాడుతున్నాడు. ఆ విషయాన్ని అట్లా తీసుకోవాలి మనం. పెద్ద కేక స్మాల్గా చెప్పొచ్చు కదా, తండ్రి నీ చేతికి నాకు లేదు, అక్కడ క్లియర్గా రాయబడింది. పెద్దగా కేక వేసి బిగ్గరగా. కాబట్టి ఆయన చెప్పదలుచుకున్న సువార్తను కూడా అక్కడ చెప్తున్నాడు. అది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 4వది వచ్చి ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ ఆత్మ ఎవరిదంటే చెప్తున్నా, కట్ చేస్తున్నాను వాక్యాన్ని. ఆత్మ ఆదికాండం 2వ వచనం 7, 2వ అధ్యాయం 7వ వచనం కానీ చూసుకున్నట్లయితే, 2వ అధ్యాయం 7వ వచనం కానీ చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యును. ఈ యొక్క ఆత్మ ఎవరిది? ప్రభు అయిన యెహోవా దేవుడు అనుకోండి, యేసుక్రీస్తు అని మొత్తం ఒకటే. కాబట్టి నేను యేసుక్రీస్తు అనే పదాన్నే ఎక్కువగా వాడుతూ ఉంటాను. కాబట్టి యేసుక్రీస్తు వారని నేను అంటున్నాను. తండ్రి జీవాయువు ఊదాడు అనుకుంది. ప్రసంగి 12:7 కానీ చూసుకున్నట్లయితే అది కూడా దేవుడిదంటే దేవుడిది. ప్రసంగి 12:7 వచనం. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు ఎక్కడ పోవాలంట? మరలా పోను. కాబట్టి మన ఆత్మ ఎవరికి అప్పగించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము అప్పగించుకోవాలి, తండ్రికి అప్పగించుకోవాలని నేను ఈ ద్వారా మీకు చెప్తున్నాను. 1 పేతురు 4:19 చూస్తే సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకోవాలి. 1 పేతురు పత్రిక 4:19 కానీ చూసుకున్నట్లయితే సృష్టికర్తకు మనము మన ఆత్మను అప్పగించుకోవాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలను. కాబట్టి మన ఆత్మ ఎవరికి అప్పగించుకోవాలంటే ఆ ఆత్మను మనకి ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే మనం అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చును, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చును. ఏ ఆత్మ ఆయన్ను ఒప్పుకుంటుందో వాళ్ళు దేవుడి సంబంధి. 1 యోహాను పత్రిక 4:2-3 అలా ఒప్పుకున్న వాళ్ళు దేవుని సంబంధి కారు. అది కూడా జ్ఞాపకం ఉంచుకొని. కాబట్టి ఈ యొక్క ఆత్మను అప్పగించుకున్న వాళ్ళలో బైబిల్లో నేను కానీ చూసుకున్నట్లయితే ఆ పదము కనపడ్డది ఎవరికంటే స్టెఫెన్ గారికి. ఆ పదము కనపడేది అపోస్తల కార్యంలో కానీ మనం చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం కానీ మనం చూసుకున్నట్లయితే చివరి పదం 59:60 ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించును. ఆ పైన 56వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆకాశం తెరబడకియు మనుష్య కుమారుడు దేవుడి
కుడి పార్శ్వమునందు నిలిచి ఉండటం చూచుచున్నాను అంటే స్టెఫెన్ గారి యొక్క ఆత్మని ఏం చెప్తున్నాడంటే దేవునికి అప్పచెప్పుకొనుచున్నాడు. అక్కడ ఆయన చూస్తున్నాడు, పరలోక దర్శనాన్ని కూడా చూస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆయన ఎలా ఉందంటే ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు కుడిపార్శ్వం నందు నిలిచి ఉండట కూడా చూస్తున్నాడు. కాబట్టి అతను ఎలాగ ఉన్నాడంటే ఎలా చదువుకున్నాడు, సత్ప్రవర్తన కలిగిన వాడిగా కూడా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని చెబుతున్నాడు, దేవుడి గురించి అందరికి ప్రకటిస్తున్నారు. అది ఎవరికంటే ఎక్కట్లేదు, ఎక్కకపోవటం వల్లనే అతను స్టెఫెన్ను చంపారు. చంపినప్పుడు ఆయన గురించి పడినటువంటి కొన్ని వచనాలు మాత్రం ఎక్కడ ఉంటాయి. ఆ స్టెఫెన్ గారిని కానీ మనం చూస్తున్నట్లయితే ఆయన ఆత్మను అప్పగించుకొనుచున్నాడు అని మనము అక్కడ చూస్తున్నాము. కాబట్టి మన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నాము అనేది కూడా మనం చూసుకోవాలి. ఇందాక ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడు సువార్త చెప్పాడు అని నేను చెప్పాను. దాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 15:39 కానీ చూసుకున్నట్లయితే యేసు మరణించినప్పుడు అక్కడ నిలిచి ఉన్న శతాధిపతి ఈ మనుష్యుడు, మార్కు సువార్త 15:39 నిజముగా దేవుని కుమారుడే అని చెప్పాను. చూడండి, మార్పు కనపడ్డది అక్కడ. ఆయన అరవటం వల్ల ఏం జరిగింది, మార్పు. ఆయన మరణించడం ద్వారా ఏం జరిగింది, మార్పు కలిగింది. కాబట్టి ఆయన మరణించినప్పుడు కూడా సువార్తను అక్కడ అందించబడుతున్నట్లుగా కూడా అక్కడ కూడా ఆయన మరణించినప్పుడు కూడా అక్కడ ఆత్మను అప్పగించినప్పుడు కూడా అక్కడ ఉన్న జనాంగం అనగా శతాధిపతి వాళ్ళందరూ ఎలా అన్నారు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఆ శతాధిపతి చెప్పుచున్నాడు. కాబట్టి మనము కూడా ఎవరి దగ్గర మరణించాలంటే ప్రకటన 14:13 కానీ చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 14:13 అంతటా మరొకసారి అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. మనం ఎక్కడ మృతి పొందాలంటే మన ఆత్మ ఎవరి దగ్గర ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద మాత్రమే మనము ఉండాలి. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎవరంటే ధనవంతుడు లాజరు, తెలుసు కదా. లోక సువార్త 16వ అధ్యాయంలో కానీ మనం చూసుకున్నట్లయితే 19 నుండి చూసుకున్నట్లయితే 31 వరకు ఉంటుంది. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంటే తన ఇష్టానుసారంగా జీవించాడు, మంచి వస్త్రాలు ధరించాడు, ఇష్టమైన ఫుడ్ తిన్నాడు, తనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు లాజరు అయితే ఆ కింద పడ్డ మొక్కలను ఏరుకొని తింటూ తను నెమ్మది అంటే తక్కువగా తగ్గించుకొని తన కలిగిన దాంట్లోనే తింటూ తనకు వ్యాధులు కలిగిన కురుపులు కలిగినా కూడా గమ్ముగా ఉంటూ ఆయన అక్కడ ఉన్నట్లుగా కనపడుతుంది. ఇద్దరు మరణించినప్పుడు దేవుడు ధనవంతుడు ఎక్కడికి పోయాడంటే పాతాళానికి పోయాడు. లాజరు అయితే ఎక్కడున్నాడు, అబ్రహాము రొమ్మున పక్కన పదం చాలా ఇంపార్టెంట్, నెమ్మది కలిగి ఉన్నాడు అంటూ. అప్పుడు ధనవంతుడు అడుగుతాడు, ప్రభువా అబ్రహమా ఇదిగో ఆ యొక్క లాజరు ఏలు నుండి నాకు కొన్ని చుక్కల నీళ్లను నాకు దయచేయమంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవు కనుక నువ్వు అక్కడ నరకయాతన పొందుతున్నావు. ఈ యొక్క లాజరు అయితే ఈ దేవుడి చిత్తానుసారంగా జీవించాడు కనుకనే ఇతను ఎలాగ ఉన్నాడంట, నెమ్మది కలిగి జీవించాడని అక్కడ వచనాలు రాయబడతా ఉంటుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3:11 ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3:11 కానీ మనం చూసుకున్నట్లయితే నీతిమంతుడునే లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు. ఇక్కడ ఈ వచనాన్ని దాన్ని కోట్ చేద్దాము. ధనవంతుడు ఏం చేశాడు, లాజరు అలాగనే ఉన్నాడు, ఉన్నాడు తనకు కలిగిన దాంట్లో తిన్నాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించి దేవుడికి విరోధముగా ఉండి ఎక్కడికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళిద్దరు గ్రహించారు. లాజరు అయితే గ్రహించాడు, ధనవంతుడు గ్రహించలా. పరలోకం ఉంది, అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడికి మన ఆత్మ అప్పగించాలి, అక్కడికి వెళ్ళాలని లాజరు గ్రహించాడు. ఇతను ఏం చేశాడు, గ్రహించలేదు. గ్రహించకపోవడం వలని ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే నరకానికి వెళ్ళిపోయింది. అతడు గ్రహించాడు కనుకనే అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, అబ్రహాము రొమ్మున ఆ నెమ్మది కలిగి ఉన్నాడని చెప్తుంది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, ఈ లోకంలోకి వచ్చాడు. ప్రతి ఆదివారం కానీ, ప్రతి ఫోన్లో కానీ, టీవీలో కానీ, ప్రతి చోట దేవుడు వాక్యం వినిపించబడుతూ ఉంది. అలాంటి సమయంలో మనము దేవుణ్ణి గ్రహించట్లేదు. గ్రహించకే అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువుని వాళ్ళు సిలువ వేయించారు. ఎందుకంటే వాళ్ళు గ్రహించిన ఈయన నిజ దేవుడు, నిజ కుమారుడు ఈయనే అని వాళ్ళు గ్రహించట్లేదు. అందువల్లనే ఆయన సిలువలోకి ఎక్కబడ్డాడు.
వాళ్ళు గ్రహించుంటే ఇంకొక లాభం ఉండేదేమో, కానీ అలా గ్రహించలేదు. అసలు యేసుప్రభు వారు వచ్చే అవసరం కూడా ఉండేది కాదేమో, ఒకరు గ్రహించి ఉన్నట్లయితే ఈరోజు నీవు నేను ఆయనను గ్రహించేవారుగా ఉన్నామా లేదనేది గుర్తు చేసుకోవాలి. దేవుని వెతుకువారు కూడా లేరంట. దేవుడు ఉన్నాడు, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. నీ శరీరమే దేవుని ఆలయం అని చెబుతున్నాడు. కానీ అక్కడ ఏం చేస్తున్నాము? దేవుని ఏ విషయాలు ఎతకట్లేదు. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము. మన నోటి ఎందును, మన యొక్క ఆలోచన విధానం ఎందును మనం ఎలాగున్నాం? దేవునికి దూరంగా ఉన్నాం. ఇందాక సత్ప్రవర్తన మన యొక్క సత్ప్రవర్తన వల్లనే, నీ యొక్క దుష్క్రియల చేతనే నీకును ఆయనకు మధ్యలో నీ దుష్క్రియలు ఉన్నాయి. ఆ దుష్క్రియలు తీసివేస్తే ప్రభువు నీకు మధ్య తారతమ్యం లేదు. ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అదే ప్రార్థనా జీవితం. కాబట్టి ఆయనను గ్రహించాలి, ఆయన వెతకాలి. కాబట్టి ఆయన సంతోషముతోటి ఆ యొక్క ఆత్మను అప్పగించి ప్రాణము విడిచెను. చివరి వచనం, ప్రాణం సంతోషముతోటి, తండ్రి నువ్వు నాకు అప్పగింపబడిన నీ యొక్క పని నేను మొత్తం సమాప్తి చేసి నా ఆత్మను సంతోషముతో నా తండ్రి యొద్దకు చేరుతున్నానని ఆయన సంతోషంతో ఆత్మను అప్పగించుకున్నాడు. ఈరోజు నీవు నేను సంతోషముతోటి పరలోక రాజ్యంలో ఉన్న నా తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నామా అనే ఆలోచన కలిగి ఉండాలి. లేదా ఏడుస్తూ ధనవంతుడు ఎలాగైతే నరకయాతన పడ్డాడో అలాగవుతావు. దేవుడు చిత్తానుసారంగా జీవించిన ప్రతి బిడ్డ ఆడ ఉంటాను పరలోక రాజ్యంలో ఉంటాడు. దేవుడికి విధేయుడుగా లేని ఎవరైనా ఎక్కడ ఉండాలంట? పాతాళంలో ఉండవలసిందే. అది దేవుడు చెబుతున్న మాట. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం ఎలాగో ఉంది. మనం ఏ గురి కలిగి ఉన్నాము? ప్రభువారు 7వ మాట సంపూర్తి చేయబడింది 7వ మాటకి అర్థం. కాబట్టి 7వ మాటలో ఆయన చిత్తానుసారంగా, ప్రభు గారి యొక్క చిత్తానుసారంగా ఆత్మను అప్పగించుకున్నాడు. ఈరోజు నీ ఆత్మ ఎవరికి అప్పగించుకున్నావు? సాతానికి అప్పగించుకున్నావా? లేదా ఇందాక చెప్పబడినట్లు నీ ధనమునకు నీవు అప్పగించుకుంటున్నావా? నీ యొక్క ఆలోచన విధానము కప్పేస్తున్నావా? నీ శరీరానికి నీ ఆత్మను అప్పగించుకొనిచున్నావా? ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే సాతాను వెళ్ళిన చోటకే, అనగా నరకానికి వెళ్తావు. దేవుడు మార్గమును, ఆత్మ ఎవరు మూలముగా పుట్టినది? చదివి దేవుడు మూలముగా పుట్టినది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభువారి వద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు మీ కొరకున నేను అక్కడ స్థలము సిద్ధపరచుటకై వెళ్తున్నా అంటే మీరు వస్తారని మనమందరం అక్కడ రావాలి. అందరం అక్కడ కలిసి ఆత్మలతో అక్కడ కూర్చొని మనందరము దేవుని స్తుతించాలని ఆయన 12 గుమ్మముల పట్టణంలో చూశాడు. అవి ఎట్లా ఉన్నాయంటే ఆ ప్రకటన గ్రంథంలో చదివితే వెండి బంగారాలతోటి వజ్ర వైడూర్యాలతోటి ఆ పట్టణం కట్టబడినదంట. ఎక్కడున్నదంతా నువ్వు సంపాదించుకుంటే అక్కడ దేవుడు నువ్వు మంచిగా జీవించి దేవుని చిత్తానుసారం. ఈరోజు నీకు ఇక్కడ బంగారం లేకపోవచ్చు, అక్కడ నీకు కిరీటాలు ఇవ్వడానికి పొందారు. నీకు ఈరోజు ఇక్కడ ధనం లేకపోవచ్చు, గృహం లేకపోవచ్చు, అక్కడ నీకు ముత్యాలతో కట్టబడిన ఇల్లు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట కూడా చెప్తాడు, ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను, పాపం కొరకు నువ్వు వచ్చాను, పాపం కొరకు ఇక్కడికి వచ్చేసి మరణించి వెళ్ళిపోతున్నాను. రెండోసారి నేను ఎలాగ వస్తానంటే పాపం లేకుండా వస్తానని చెప్తాడు బైబిల్. పాపం లేకుండా వస్తాను. అప్పుడు ఎవరిని తీసుకెళ్తాడంటే పాపం లేని వారిని తీసుకొని వెళ్తాడు. అంటే నీ ఆత్మ కానీ పాపంలో ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ధనవంతుడు వెళ్ళిన చోటుకి వెళ్తావా? లేదా ప్రతిసారి వాక్యం వింటున్నాం, మనం సరి చేసుకోలేకపోతే మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎలిజిబిలిటీ మనకు అస్సలు ఉండదు. 0 అని మనందరిని అడగాలంటే వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే ఎంత చదువుకున్నారు కదా, నీతిమంతుడు. కాబట్టి కనీసం మనకు కలిగినది ఈరోజు ఒకరోజు తప్పు జరిగిందా సరిదిద్దుకుందాం. దిద్దుకొని ఎలా ఉండాలంటే సిద్ధపడాలి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. దిద్దుకోవాలి, సిద్ధపడాలి, పరలోక రాజ్యానికి వారసులుగా వచ్చారు. తండ్రి అయితే ఆనందంతో యేసు ప్రభు వారి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. మనము కూడా సంతోషముతోటి తండ్రి వద్దకు చేరుకోవాలనుకున్నాం. చిన్న ఉదాహరణ ఏంటంటే, మాటగాలే ఉన్నారు, ఇంట్లో ఉంటారు, నేను చక్కని పనికి వచ్చి రాగానే ఎలా అంటారు? వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎట్లా? మా నాన్న వచ్చాడు, ఏమైనా తెచ్చాడా అని అంటారు. అలాగే యేసుక్రీస్తు కూడా అక్కడ నిలబడ్డాడు ఆ గేటు దగ్గర. నా బిడ్డలు వస్తారు, వాళ్ళ కొరకు నేను బహుమతులు తెచ్చాను, ఈ బహుమతులు వాళ్ళకి ఇవ్వాలి అని ఆయన ఆ గేటు దగ్గర నిలబడ్డాడు. మీరు వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం ఉండట్లేదు. ఏ రోజు కాదు తప్పిపోతాము, ఏ రోజు కాదు మన ఇష్టానుసారం జీవిస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని దేవుడు దీవించిన దాకా.